మౌంట్ ఎవరెస్ట్ పై మునుపెన్నడూ లేని విధంగా సాహస యాత్రికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మార్చి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్లలో ఎవరెస్ట్ను అధిరోహించేందుకు వస్తుంటారు. కానీ ఈసారి 500 మందికి పైగా యాత్రికులు గుంపులుగా ఎక్కుతున్న దృశ్యం మాత్రం వైరల్ గా మారింది. ఈ దృశ్యం ఒక దశలో ముచ్చటను దాటి ఎవరెస్ట్ పర్వతంపై ఏమిటి దారుణం అనిపించింది. ఎంతో విశిష్టమైన ఈ పర్వతంపై మూకుమ్మడిగా అదేదో ఒక సంతలా జనాలు పూనకాలు వచ్చినట్టు దానిని అధిరోహించడం చూస్తే భయం కలుగక మానదు. ఈ పరిసరాలు నాశనం చేయడం తప్ప ఇందులో ఉపయోగం కనబడటం లేదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. మౌంట్ ఎవరెస్ట్ భారతదేశం గర్వించదగ్గ హిమాలయాలలో ఒకటి. అలాగే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్లలో సాహసికులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు. ప్రత్యేకంగా వారు నేపాల్లోని బేస్ క్యాంప్ నుండి తమ ట్రెక్ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం మే 21 నాటికి నేపాల్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి దాదాపు 900 మంది ట్రెక్కర్లు నమోదు చేసుకున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని 268 మాత్రమే చేరుకున్నారు. మరికొందరు సగంలోనే వెనుతిరిగారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, పర్యాటకులు తాడు సహాయంతో ఒకరి తర్వాత ఒకరు పర్వతాన్ని అధిరోహిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 500 మంది అధిరోహికులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించారని, అందులో 250 నుంచి 300 మంది మాత్రమే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారని రాజన్ ద్వివేది పోస్ట్ చేశారు. గడ్డకట్టే చలిలో పర్వతం ఎక్కడం మామూలు విషయం కాదని, మంచు వల్ల కంటి చూపు దెబ్బతింటుందని, ఊపిరాడక అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 414 మంది విదేశీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు నమోదు చేసుకున్నారని, వారికి సహాయం చేసేందుకు నేపాల్ నుండి 500 మంది గైడ్లు వెళ్లారని, మొత్తం 900 మందికి పైగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. 4 రోజుల క్రితం సంభవించిన హిమపాతంలో బ్రిటన్కు చెందిన ఒకరు, నేపాల్కు చెందిన ఒకరు సహా ఈ ఏడాది ఇప్పటి వరకు 8 మంది మరణించినట్లు సమాచారం.